బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా నిర్వహించినటువంటి చిట్ చాట్లో ఆసక్తికరమైనటువంటి అంశాలను ఆయన పంచుకున్నారు. దేశ రాజకీయ పరిణామాలు, పొత్తుల ప్రభావంపైన అయితే ఆయన తనదైన శైలిలో అయితే విశ్లేషణ చేశారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీతో జతకట్టినటువంటి ప్రాంతీయ పార్టీల యొక్క భవిష్యత్తు ఖచ్చితంగా ప్రమాదంలో అయితే పడుతుందని చెప్పేసి హెచ్చరించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని చూస్తే మాత్రం ఖచ్చితంగా బీజేపీతో వెళ్లేటువంటి పార్టీల యొక్క మనుగడైతే కష్టమని చెప్పేసి ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బీజేపీ తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రాంతీయ పార్టీలను వాడుకొని వదిలేస్తుందని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నారు. ఇక ఇందుకు నితీష్ కుమార్, ఇక ఏక్నాథ్ షిండే ప్రస్తుత యొక్క పరిస్థితులే నిదర్శనం అని చెప్పేసి ఆయన తెలియజేశారు. మరి ఇదే బాటలో కనుక ఖచ్చితంగా నడుస్తున్నటువంటి టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు సైతం భవిష్యత్తులో ఖచ్చితంగా చేదు అనుభవాలు ఆయనకు తప్పవని చెప్పేసి జోష్యం కూడా చెప్పారు. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీ లేని కారణంగానే టీడీపీకి ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పేసి అయితే వివరించారు. ఒకవేళ భవిష్యత్తులో బీజేపీ బలం పెరిగితే చంద్రబాబును పక్కన పెట్టేయడం కూడా ఖాయమని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు. పార్లమెంటు వ్యవస్థపై రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. లోక్సభ, రాజ్యసభ అనేటివి కేవలం చట్టాలు చేయడానికి మాత్రమే పరిమితం అని చెప్పేసి ఆయన గుర్తు చేశారు. ఆ చట్టాలను క్షేత్రస్థాయిలో అమలు చేసే యొక్క బాధ్యత ఖచ్చితంగా స్థానికంగా ఉండే రాష్ట్రాల యొక్క ప్రభుత్వాలు, అధికార యంత్రాంగంపైనే ఉంటుందని చెప్పేసి కూడా ఆయన తెలియజేశారు. కేంద్రంలో 2/3 వంతు అయితే ఖచ్చితంగా మెజార్టీ వచ్చినంత మాత్రాన ఇక ఇష్టానుసారంగా అయితే చట్టాలు చేయలేరని కూడా ఆయన తెలియజేశారు. ఇక సంఖ్యాబలం ఉందని చెప్పేసి ప్రధాని హోదాలో ఉన్నటువంటి వ్యక్తి తనను తాను రాజుగా ప్రకటించుకొని చట్టం చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రజలు అంగీకరించారని చెప్పేసి అయితే ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో డిక్టేటర్షిప్ నడవదని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్షానికి కేవలం 11 సీట్లు మాత్రమే ఉన్నాయని, అంత మాత్రాన తాను ఏపీకి రాజునని చెప్పేసి చంద్రబాబు చట్టం తేలిస్తే ప్రజలు మాత్రం ఊరుకోరని చెప్పేసి కూడా ఉదాహరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో మెజారిటీ ఉన్నప్పటికీ కూడా ప్రజాభిప్రాయాన్ని మాత్రం గౌరవించాల్సి ఉంటుందని చెప్పేసి హితవు పలికారు. ఇక మహిళా రిజర్వేషన్ల అంశంపైన కూడా స్పందిస్తూ 2011 జనాభా లెక్కల ఆధారంగానే మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి కూడా ఆయన డిమాండ్ చేశారు. ఇక తక్షణమే ఈ యొక్క ప్రక్రియను చేపట్టాలని కూడా ఆయన సూచించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారిపోయాయి. ఆయన చేసినటువంటి ఈ కామెంట్స్ వెనక రాజకీయ వ్యూహం ఉందా అనే చర్చ కూడా సాగుతోంది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపైన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా స్పందనలు వస్తూ ఉన్నాయి. మరి తెలుగుదేశం పార్టీ వర్గాలు ఈ వ్యాఖ్యలను అయితే తీవ్రంగా ఖండించే అవకాశం ఉంది ఖచ్చితంగా. మరి మరోవైపు ఇక కాంగ్రెస్ వర్గాలు మాత్రం రేవంత్ వ్యాఖ్యలను సమర్థించేలా అయితే మాట్లాడుకుంటున్నాయి. మరి ఈ పరిణామాలు 2 తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కొత్త చర్చలకైతే దారితీయగా రాబోయే రోజుల్లో ఈ అంశం మరింత వేడెక్కే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి, చంద్రబాబు మధ్య ఉన్నటువంటి రాజకీయ సంబంధాలపైన మరోసారి చర్చ అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడిగా అయితే అభివర్ణించేవారని చెప్పేసి రాజకీయ వర్గాల్లో గుర్తు చేసుకుంటూ ఉన్నారు. టీడీపీ పార్టీలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించినటువంటి రేవంత్ రెడ్డి ఆ సమయంలో చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడిగా, ఆయన ఆలోచనలకైతే అనుగుణంగా పనిచేసే నాయకుడిగా అయితే గుర్తింపు పొందాడు. మరి దీంతో ఆయననైతే పలువురు బాబు శిష్యుడిగా అయితే చెప్పేవారు. అయితే కాలక్రమేణా రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. ఇక కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి తర్వాత రేవంత్ రెడ్డి తన యొక్క రాజకీయ ధోరణిని పూర్తిగా మార్చుకున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి ఆయన పలుమార్లు చంద్రబాబు పైన అయితే విమర్శలు గుప్పించారు. ఇటీవల చంద్రబాబు భవిష్యత్తు పైన అయితే రేవంత్ చేసినటువంటి వ్యాఖ్యలతో గతంలో ఉన్నటువంటి ఏదైతే గురు శిష్య సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. ఇక దాంతోపాటుగా కూడా శిష్యుడు అనే పేరు ఖచ్చితంగా ట్యాగ్ అయితే మళ్ళీ రాజకీయ చర్చకు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ రకంగా మరి ఒకప్పుడు
ఏదైతే గురు శిష్యులుగా కనిపించినటువంటి ఈ ఇద్దరు నేతలు ఇప్పుడు ప్రత్యర్థులుగా నిలవడం అయితే ఆసక్తికరంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. మరి ఈ పరిణామాలు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మరింత చర్చకు దారితీయగా రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఎలా మలుపు తిరుగుతుందో అని అందరూ వేచి చేస్తూ ఉన్నారు.